గత ఆదివారము అబ్రహాం యొక్క జీవితంలో నుంచి 2 భాగాలు మనము ధ్యానించుకున్నాం. ఈరోజు 3వ భాగంగా ఈరోజు కూడా కొంత విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడు విశ్వాసులకు తండ్రి అని అబ్రహామును చెప్పాడు. అబ్రహామును గొప్పగా దేవుడు చేశాడు. కనుక చాలా సమాచారం బైబిల్లో అబ్రహాం గురించి ఉంది. సుమారు 279 సార్లు అబ్రహాం పేరు పైన ఇంకా చాలా ఉంది. కనుక ధ్యానం చేద్దాం. గత వారం మనము ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాము సూచన అడుగుతాడు. దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని అన్నప్పుడు అబ్రహాము సూచన అడుగుతాడు. అయ్యా, మరి నువ్వు నాకు ఈ దేశాన్ని ఇస్తావు అనడానికి, సంతానాన్ని ఇస్తావు అనడానికి కొంచెం సూచన ఏదన్నా చెప్పు అంటే, కొన్ని జంతువులు తీసుకొచ్చి 2 భాగాలుగా చేసి అక్కడ పెట్టు, దాని మధ్యలో నుంచి అక్కడ కనిపెడతా ఉండు అని చెప్పినప్పుడు దేవుని యొక్క అగ్ని దిగి ఆ ఖండన చేసిన భాగాల మధ్యలోంచి నడిచిపోద్ది సూచనగా. సో అబ్రహాము ఆ సూచన చూస్తాడు. రైట్, బాగుంది. ఇప్పుడు అదే 15వ అధ్యాయములో దేవుడు అబ్రహాముకి భవిష్యత్తు చెప్తాడు. 2 విషయాలు భవిష్యత్తు చెప్తాడు. అది 15వ అధ్యాయము 13వ వచనంలో, 14వ వచనంలో, 16వ వచనంలో ఉంటుంది. 13వ వచనం చదవండి ఒకసారి. 15వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం. ఆయన మైక్ తీసుకొని చదివేవాడు మైక్ తీసుకోండి. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. త్వరగా. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. చాలు. ఇక్కడ అబ్రహాముతో దేవుడు భవిష్యత్తు చెప్తున్నాడు. అబ్రహాము గర్భంలో నుంచి వచ్చిన సంతానము ఏ పరిస్థితులను ఎదుర్కోబోతుందో ఆ విషయాన్ని అబ్రహాముకి దేవుడు ముందుగానే చెప్తాడు. అంటే అబ్రహాము గర్భంలో నుంచి పుట్టినటువంటి ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరకు తీసుకెళ్ళి పోబడతారు. ఐగుప్తులోకి పోబడతారు. అక్కడ 400 సంవత్సరాలు వీరు బానిసలుగా ఉంటారు అనే విషయాన్ని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. నీ గర్భాన పుట్టిన నీ సంతానం అంతా కూడా ఇదిగో 400 సంవత్సరాలు ఒక రాజు కింద నలగగొట్టబడతారు అని చెప్పి అబ్రహాముతో భవిష్యత్తు చెప్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో విషయం కూడా అబ్రహాముతో దేవుడు చెప్తాడు. అదేంటంటే, అబ్రహాము నీ యొక్క చివరి ముగింపు ఎలా ఉంటుందంటే, అంటే నువ్వు ఎలా చనిపోతావు అంటే అనే విషయాన్ని కూడా చెప్తాడు. ఎలా చనిపోతాడో ముందుగానే అబ్రహాముకు దేవుడు చెప్పాడు. చదవండి. 15వ వచనం. 15వ అధ్యాయం 15వ వచనం. నీవు క్షేమముగా నీ పితరుల ఎద్దకు పోయేదవు, మంచి వృద్ధాపమందు పాతి పెట్టబడుదువు. చూసారా, అబ్రహాముకి దేవుడు చెప్పినటువంటి భవిష్యత్తు. మనలో ఎవరికైనా తెలుసా మనం ఎలా చనిపోతామో, ఎప్పుడు చనిపోతామో, ఏ విధంగా చనిపోతామో తెలుసా? తెలియదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన తన భక్తులకు దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఎవరికి? అందరికీ కాదు. తనకిష్టమైన వారికి, తనకు ఇష్టమైనట్టుగా జీవించిన వారికి దేవుడు వాళ్ళ భవిష్యత్తు తెలియజేస్తాడు. అబ్రహాముకి తెలియజేస్తాడు. అబ్రహాము ఎలా చనిపోతాడంటానంటే, నీవు క్షేమముగా, అంటే కొంతమంది మంచాల పాలైపోయి, రోగాల పాలైపోయి, రకరకాల బాధలు పడి 1-2 మంచానే చేసుకుంటా చేదరిచ్చి రకరకాల ఇబ్బందుల్లో పడతారే, అలా కాకుండా నీవు క్షేమముగా
నీ పితరుల యొద్దకు పోయేదవు. నీ పితరులు అంటే ఎవరు? పరలోకంలో ఎవరైతే, పరదేశకు ఎవరైతే, పరలోకానికి ఎవరైతే అర్హులయ్యారో వాళ్ళు అబ్రహాము యొక్క పితరులు, అంటే బంధువులు. గుర్తుపెట్టుకోండి, నీ నా బంధువులు ఇక్కడ అమ్మ, నాన్న, అక్క, చెల్లి అనుకుంటున్నావేమో, కానే కాదు. పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత ఎవరు అక్కడ ఉంటారో వాళ్ళే మన శాశ్వతమైన బంధువులు. కనుక ఈ లోక బంధాలన్నీ కూడా మాయా బూటకం. మా అమ్మ కోసం నేను చర్చికి రాలేదండి, మా నాన్న కోసం నేను చర్చికి రాలేదంటే మీ అమ్మ కోసం మీ నాన్న కోసం నరకానికి పోతాం. నేను పనికి వెళ్ళానండి, డబ్బుల కోసం రాలేదండి మందిరానికంటే డబ్బు కోసం నరకానికి పోతాం. మా ఓనర్ గారు ఒప్పుకోలేదండి అంటే మీ ఆ ఓనర్ గారి కోసం నరకానికి పోతాం. అబ్రహాము జీవితం అంట, అబ్రహాము మంచి క్షేమముగా తన పితరుల వద్దకు వెళ్ళాడంట. అంటే పరదేశకి ఎవరైతే వెళ్ళారో ముందుగా అబ్రహాం కంటే ముందు ఎవరు వెళ్ళి ఉంటారు చెప్పండి ఎవరైనా? అబ్రహాముకు ముందు మనం ఎవరైనా నీతిమంతులైన భక్తుల గురించి చదివామా? ఒక 2 పేర్లు చెప్పండి. ముందు అబ్రహాం కంటే ముందు ఏ భక్తుల గురించి ధ్యానించాం మనం? నోవహు, హనోకు, ఆదాము, హబలు చదివామా? హేబేలు. వీళ్ళు అబ్రహాము యొక్క పితరులు. వీళ్ళు అబ్రహాము యొక్క నిజమైన బంధువులు. అక్కడికి వెళ్తావు, నోవహు దగ్గరికి, హేబేలు దగ్గరికి, ఆదాము దగ్గరికి, హవ్వ దగ్గరికి వెళ్తావు అని చెప్పి దేవుడు అబ్రహాముతో భవిష్యత్తు చెప్తున్నాడు. ఎలా వెళ్తావంట? మీ పితరుల దగ్గరికి వెళ్తావు. ఎలాగా? మంచి వృద్ధాపమందు పాతి పెట్టబడుదువు. మంచి వృద్ధాపము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చానో ఆ పూర్తి ఆయుష్కాలం నువ్వు బ్రతికి మంచి ముసలితనంలో నీవు నీ యొక్క పితరుల దగ్గరికి వెళ్తావు, అంటే చనిపోతావు అని చెప్పాడు. ఇది దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి వాగ్దానం, భవిష్యత్తు. ఓకే, తర్వాత రైట్, అబ్రహాము మంచి జీవితం జీవించాడు, నీతిమంతుడిగా జీవించాడు, బాగా జీవించాడు. కానీ అంత పెద్ద భక్తునిలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అంత పెద్ద భక్తునిలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాటు వలన ఒక భయంకరమైన ప్రమాదం ఒకటి జరిగిపోయింది. అబ్రహాము శారా చేసినటువంటి ఒక తప్పు వలన ఒక భయంకరమైన ప్రమాదం ఒకటి జరిగిపోయింది. ఏంటి ఆ భయంకరమైన ప్రమాదం అంటే చెప్తానన్నాడు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, అబ్రహాము నువ్వు సంతానం గురించి బాధపడొద్దు, నేను నీకు పిల్లల్ని ఇస్తాను. శారా నువ్వు సంతానం గురించి బాధపడొద్దు, నేను నీకు బిడ్డలు ఇస్తానని వాగ్దానం చేశాడు కదా, చేశాడు. అబ్రహాము అయితే దేవుని యొక్క మాటను నమ్మి ఉన్నాడు గాని, శారా కూడా నమ్మి ఉంది కానీ వీళ్ళకి ఒక తొందర వచ్చింది. వీళ్ళకి ఒక పొరపాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఆదాము హవ్వ యొక్క మాట విన్నందు వలన మరణం వచ్చింది మానవాళికి మొత్తానికి, స్త్రీ వలన. గుర్తుపెట్టుకోండి, స్త్రీలారా, అక్కలారా, చెల్లెలారా, మీకు చెప్తున్నాను, మీరు చాలా తొందరగా సాతాను వలలో పడిపోతారు. మీ వలన చాలా తొందరగా కుటుంబాలు, సంఘాలు పాడైపోతాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. మీరు ఎవరైనా న్యూస్ చూసారా? ఈరోజు టీవీలో న్యూస్ చూసారా? నిన్న కానీ మొన్న కానీ న్యూస్ చూసారా ఎవరైనా? ఇజ్రాయేల్ దేశానికి పాలస్తీనాకి యుద్ధం జరుగుతుందని ఎప్పుడైనా చూసారా? మీరు విన్నారా? జరుగుతుంది కదా. అది శారా అబ్రహాం చేసిన తప్పు వల్లనే. ఇప్పటికీ కూడా ఇజ్రాయేలు దేశానికి పక్కన ఉన్న దేశాలకు యుద్ధం జరుగుతుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము శారా చేసిన తప్పు. ఏంటా తప్పు? చూడండి, దేవుడేమో అబ్రహాముకి సంతానం ఇస్తాను, వెయిట్ చేయన్నాడు. శారా కూడా చెప్పాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. కానీ వెయిట్ చేస్తూ కొంత తొందరపడ్డారు. ఏం తొందరపడ్డారంటే శారా తొందరపడిపోయింది.
తొందరపడిపోయి నేను ముసలిదాన్ని అయిపోయాను కదా, ఇక నాకు పిల్లలు పుడతారా అని అనుకొని అబ్రహాం దగ్గరికి వెళ్ళి చెప్తుంది, యజమాని లేకపోతే అయ్యా ఇదిగో నాకు దాసి ఒక ఆమె ఉంది, ఆమె పేరు హాగరు. ఆ హాగర్ని నీకు ఇస్తాను, నువ్వు పెళ్లి చేసుకో. ఆ హాగరు వలన నీకు మనకు పిల్లకాయలు పుడితే ఆ బిడ్డ మన బిడ్డే కదా అని చెప్పి అబ్రహాముతో హాగరు చెబుతుంది, శారా చెబుతుంది. అప్పుడు అబ్రహాం ఏమన్నా అలా పిచ్చిదానా, నీకు మైండ్ పోయిందా? దేవుడు మనకు సంతానాన్ని ఇస్తా అన్నాడు కదా, అప్పటి వరకు ఆగదాం, దేవుడు చెప్పిన మాట నిజమే కదా అని అనాల్సిన అబ్రహాము భార్య మాట విన్నాడు. ఎవరి మాట అమ్మా? ఆ మాట ఉందో లేదో చదవండి ఒకసారి. అక్కడ ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనం చదవండి. 16వ అధ్యాయం 2వ వచనం. కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము ఎవరి మాట విన్నాడమ్మా? ఎందుకన్నాడు? ఆ ఇన్నందుకే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి స్త్రీలారా, దేవుడు మీకు ఏం ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞలో మాత్రమే మీరు బ్రతకాలి. లేకపోతే భయంకరమైన సమస్యలు, భయంకరమైన ప్రమాదాలు మీ కుటుంబాల్లో సంభవిస్తాయి. దాసి, శారా యొక్క దాసి హాగరు. అంటే దాసి అంటే పని అమ్మాయి. అబ్రహాం యొక్క భార్య అయిన శారా యొక్క దాసి పేరు హాగరు. అబ్రహాంతో అన్నది, అయ్యా నువ్వు నా దాసిని ఇస్తున్నాను, పెళ్లి చేసేసుకో, ఆమె ద్వారా పిల్లల్ని గాను అనింది. అబ్రహాము ఈ మాట గాని ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది, కానీ ఇక్కడ పొరపాటు చేశాడు అబ్రహాం. తన భార్య మాట విన్నాడు. దేవుని విషయంలో గుర్తుపెట్టుకోండి, దేవుని విషయంలో తల్లి కాదు, తండ్రి కాదు, భార్య కాదు, భర్త కాదు, ఈ భూమి మీద ఎవరు చెప్పినా వినకూడదు. ఎవరు చెప్పినా వినకూడదు. ముందుగా చెప్తున్నాను మీకు, ఆడవాళ్లలో సాతాను తొందరగా పనిచేస్తాడు. ఆడవాళ్ళు సాతానికి తొందరగా పడిపోతారు. మగవాళ్ళు అంత తొందరగా పడరు, కానీ ఆడవాళ్ళు పడిపోతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, శారయి మాట అబ్రహాము విన్నాడు. విని ఆమెని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ హాగరు దాసి పనిపిల్ల గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇక్కడి నుంచి స్టోరీ 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. 16వ అధ్యాయం 4వ వచనం. అతడు హాగరుతో గర్భవతి అయిను, అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలి దాని దృష్టికి నీచమైన దాయను. చూసారా, శారా ఏం చేసింది? తన పని పిల్లను అబ్రహాంకి ఇచ్చేసింది, తన భర్తకు పెళ్లి చేసుకోమని ఇచ్చేసింది. ఎప్పుడైతే ఈ పని పిల్ల గర్భవతి అయిందో అబ్రహాము ద్వారా, ఈ పని పిల్ల ఏం చేసిందో తెలుసా? శారా ఈ తల మీదకి ఎక్కడం మొదలు పెట్టింది. అర్థమవుతుందన్నమాట. శారై తల మీదకి ఎక్కి శారైనే నీచమైన దానిగా ఎంచిందంట. అంటే అర్థం ఏంటి? ఓ శారై, నువ్వు గొడ్డల దానివి, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, నీకు పిల్లలు లేరు, చూసావా నేను పిల్లల్ని కన్నాను, నేనంత గొప్పదాన్ని తెలుసా, నాకంటే నువ్వు పనికిరాని దానివి, పనికి మాలిన దానివి, నీచమైన దానివని కుక్కకి సింహాసనం మీద కూర్చోబెడితే ఎట్లా ఉంటుందో అట్లా చేసింది. ఎవరు? హాగరు. అసలు ఈ ప్లాన్ ఎవరిది? శారైది. గుర్తుపెట్టుకోండి, దేవుడి మాట మనం వినకపోతే మన నెత్తి మీదకి మనం సమస్య ప్రమాదాన్ని తెచ్చుకుంటాం. దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉండాలి, ఎంతవరకు ఉండమన్నాడు అంతవరకు ఉండాలి. మితి మీరింది అనుకో తల మీదకి వస్తాయి సమస్యలు, ప్రమాదాలు, రకరకాలన్నీ కూడా. చూసా, కమ్మగా ఉండుంటే ఇబ్బంది ఉండేది కాదు కదా. శారాకి నెత్తి మీదకి తెచ్చుకుంది హాగర్ని. ఇక అక్కడి నుంచి నీచంగా చూడడం మొదలు పెట్టిందంట శారైని. ఎవరు? పని పిల్ల. యజమాని ఏమో పనామైంది, పనామేమో యజమాని అయింది.
ఎవడు చేయమన్నాడు ఈ పని? ఓకే, అప్పుడేం జరిగింది చూడండి. చూడు, శారయ్య కదా అబ్రహాంకి పని పిల్లని ఇచ్చింది, పెళ్లి చేసింది. ఇచ్చిన శారయ్యే మహాతల్లి, మంచి తల్లిలే. కానీ ఈ పొరపాటు గురించి చెప్తున్నా. ఏమంటుంది తెలుసా? అబ్రహాముతో అంటుంది నీదే తప్పు అంటుంది. చాలా మంది ఆడవాళ్ళు తప్పు చేసి తప్పు ఒప్పుకోరు. హవ సంతానం కదా, హవ గుణాలు కదా, తప్పు చేసి ఒప్పుకోరు. చూస్తారా? చూడండి ఒకసారి, ఆ మాట ఉంది అక్కడ 16:5 చదవండి. అప్పుడు శారయి, గట్టిగా చదవమ్మా అంటారు అందరూ. ఎవరికి? అబ్రహాంతో అంటుంది. అబ్రహాంతో శారయి అంటుంది, నా ఉసురు నీకు తగిలిద్ది. చూడండి, పెళ్లి చేసింది ఎవరు? శారయ్య. నెత్తి మీదకి పని పిల్లని తెచ్చుకుంది ఎవరు? శారయ్య. ఇప్పుడు నెత్తి మీదకి పని పిల్లని తెచ్చుకొని తన మీదకి తానే తగాద తెచ్చుకొని ఇబ్బందులు తెచ్చుకొని అబ్రహాం నేర్తుంది పోయి, నా ఉసురు నీకు తగిలిద్ది పో అంటుంది. ఎవరిని? అబ్రహాముని. చదవండి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని. అసలు ఎవరేమన్నారమ్మా శారమ్మ అబ్రహాంకి నీ పని ఆమెని? అబ్రహాం అని అడిగాడా? అడగలా. చాలా మంది పిల్లలు కావాలని, అది కావాలని, ఇది కావాలని రకరకాల దుష్ట, అంటే ఆలోచన మంచిదైనా దేవుడిచ్చే వరకు, దేవుడు చేసే వరకు ఆగాలి. ఇచ్చి ఇబ్బందులు తెచ్చుకోము. చూడండి, చేసింది తప్పు ఎవరు? శారయ్య. ఓకేనా? తప్పు చేసింది ఎవరు? శారయ్య. నా ఉసురు నీకు తగిలింది అంటుంది అబ్రహాంతో. చూసే పక్కన వాళ్ళందరూ ఏమనుకుంటారు? పాపం, నిజమే, ఈ అబ్రహాం ఏమైనా ముసలోడా? ఈ వయసులో నీకు పెళ్లి అవసరమా? పట్టి పెళ్ళని చేసుకున్నావు, భార్య ఉంది కదా అని ఎవరిని తిట్టాలి? ఇప్పుడు ఎవరిని తిడతారమ్మా? ఎవరిని తిట్టారు? అబ్రహాం తిడతారు. తప్పు చేసింది ఎవరు? శారయ్య. ఈ మధ్యలో ఈ సంగతి బయట తెలియదు. గుర్తుపెట్టుకోండి, దైవ జ్ఞానము, దేవుని జ్ఞానము కలిగిన దైవ జనులకు తెలుసు స్త్రీల యొక్క గుణ లక్షణాలు. నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా. మీలో ఒక మగవాడు ఖచ్చితంగా తప్పు ఒప్పుకుంటాడేమో కానీ కొంతకాలానికి స్త్రీలు అస్సలు ఒప్పుకోరు. అస్సలు ఒప్పుకోరు. తప్పు బయటపడుతున్నా నేనేం చేయలేదు అంటారు. నేనేమీ చేయలేదు, తప్పు నీదే అంటారు. అబ్బా, శారమ్మ అదే అంటుంది అబ్రహాం మీద. పని పిల్లనిచ్చి నా ఉసురు నీకే తగిలింది. చూసారా ఎట్టుందో? కనుక ప్రేమ బిడ్డరా, ఇక్కడ ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో, శారయి తన పని పిల్లను అబ్రహాంకి ఇచ్చిందో, ఆ హాగరికి పుట్టినటువంటి పిల్లోడి పేరే ఇష్మాయేల్. వాళ్ళే ముస్లింలు, సాయిబులు అంటారే, వాళ్ళకి ఇజ్రాయేలులకి ఇప్పటికీ ఈ రోజుకు కూడా రణరంగం, యుద్ధం జరుగుతుంది. కారణము శారయి, అబ్రహాం. ఈ రోజుకి యుద్ధమే ఆ దేశంలో. ఇది మా దేశం అంటే ఇది మీ దేశం, ఇది మా దేశం అంటే అది మా దేశం అని ఇజ్రాయేలీలు వారు, మిగతా ఇస్మాయిల్కి సంబంధించినటువంటి ఇరాన్, పాలస్తీనా వాళ్ళకి రోజు యుద్ధమే. ముస్లింలకి, యోధులకి. కనుక గుర్తుపెట్టుకోండి, సరైన భర్త అయితే తన భార్య దేవునికి విరుద్ధంగా మాట్లాడితే ఒప్పుకోడు. సరైన భార్య స్త్రీ అయితే దేవునికి విరుద్ధ కార్యము చేయదు. ఇక్కడ చేయడం వలన ఒక పెద్ద ప్రమాదము ముంచుకొచ్చేసింది. ఇప్పుడు సుమారు 3వ ప్రపంచ యుద్ధం కూడా ఈ ఇద్దరు తగాదా వల్లనే రావచ్చు. 3వ యుద్ధ ప్రపంచం. కొన్ని దేశాలేమో ఇజ్రాయెల్ వైపు వెళ్ళిపోయాయి, కొన్ని దేశాలేమో ఇరాన్ వైపు వెళ్ళిపోయాయి. 3వ ప్రపంచ యుద్ధానికి కారణము అవుతే శారయి, అబ్రహామే అవుతారు. ఓకే, రైట్. ఈ పొరపాటు వలన
ఇప్పటికీ యుద్ధం జరుగుతుంది. తర్వాత పిల్లమైన దేవుడు బిడ్డలారా, ఇక ఈ శారయి ఏం చేసిందంటే, హాగరు ఇక మాట వినడం వల్ల తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. శారయి మీద నీచంగా అవమానంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇక చూసి బాధపడలేక అబ్రహాంతో చెప్పేస్తుంది, అయ్యా మరి నన్ను బాధ పెడుతుంది, చాలా నీచంగా చూస్తుంది అంటే, అప్పుడు అబ్రహాం అంటాడు, సరే నీ పని పిల్లలే కదా, నువ్వు చేసిన పనే కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో ఆ విషయంలో అంటాడు. ఎవరు? అబ్రహాం. అప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా? హాగర్ని భయంకరంగా బాధలు పెడతాడు. గర్భంతో ఉన్న హాగర్ని శారయి భయంకరమైన బాధలు పెట్టేసరికి ఈ హాగరు ఆ బాధలకి తట్టుకోలేక పారిపోతుంది. చూడండి ఆ మాట 16వ అధ్యాయం 6వ వచనం. 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. అందుకు అబ్రహాము, నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారయితో చెప్పాను. శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా. చూసారా, హాగరు పారిపోయింది. శారయి పెట్టిన ఇబ్బందులు ఇదంతా తెచ్చుకుంది ఎవరు నెత్తి మీదకి? శారయే. సరే, గర్భంతో ఉన్న ఆ యొక్క హాగర్ని శారయి బాధ పెట్టినందువలన హాగరు పారిపోయింది. ఒక అరణ్యంలోకి వెళ్ళిపోద్ది. హాగరు అరణ్యంలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ అరణ్యం దగ్గర ఒక నీటి బుగ్గ ఉంటది. నీటి బుగ్గ, నీళ్లు ఉండే చోటు. అక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి హాగరుతో మాట్లాడతాడు. హాగరు, ఎక్కడి నుంచి నువ్వు వస్తున్నావు అని అన్నప్పుడు హాగర్ అంటది, అయ్యా నేను నా యజమానురాలైన శారయి దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాను అంటారు. అప్పుడు హాగర్తో ఆ యొక్క దూత అంటాడు, దేవుని దూత అంటాడు, హాగరు నువ్వు మళ్ళా నీ యజమాని దగ్గరికి వెళ్ళిపో, అబ్రహాం దగ్గరికి వెళ్ళిపో, శారయి దగ్గరికి వెళ్ళిపో. శారయి ఏం చెబుతుందో అలాగా అణిగి మణిగి ఉండు అంటాడు. ఉందా మాట? చూడండి 16 వచ్చి 7 వచ్చిన చదువు. 9 వచ్చిన చదువుతా. 9 వచ్చిన. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి దాని చేతి కింద అణిగి ఉండాలట. స్త్రీలారా, మీరు పురుషుల దగ్గర ఎలా ఉండాలి తెలుసా? యజమాని దగ్గర ఎలా ఉండాలి తెలుసా? భర్త దగ్గర అణిగి ఉండాలి. అణిగి ఉంటారా? కాళ్ళేసి తొక్కుతారా? దేవుడు ఏం చెప్తున్నాడు? అణిగి ఉండాలి స్త్రీ అట. స్త్రీ యొక్క పాత్ర అది. సరే, చెడ్డ భర్త అయినా కాళ్ళేసి తొక్కాల్సిన అవసరం లేదు, నువ్వు విత్తనం తీసుకోవాల్సిన అవసరం లేదు. గౌరవించు, అతను చేయకపోతే అతను వదిలేసి, అతను పని చేసిన పనికి అతను ఫలితం అనుభవిస్తాడు. అంతేగాని భర్తని కాళ్ళ కింద తొక్కేసి ఈ ఇంట్లో నేనే యజమానిని నేనే అన్నట్టుగా ఫీల్ అయ్యావనుకో, దేవుడు నిన్ను తొక్కుతాడు. గుర్తుపెట్టుకుంటుందా? హవ్వ స్థానం హవది, ఆదాము స్థానం ఆదాముది, అబ్రహాము స్థానం అబ్రహాముది, శారయి స్థానం శారయిది. కనుక నీ పోస్టు పైన కాదు, నీ పోస్టు కింద. స్త్రీలు ఎప్పుడు కూడా పురుషుల కిందే ఉండాలి. హాగరుతో దేవదూత చెప్పాడు, నువ్వు వెళ్ళి అబ్రహాము దగ్గర అణిగి మణిగి ఉంటూ. నేను ఎందుకు ఒప్పుకుంటాను అన్నావు అనుకో, నీ జీవితం తేడా వస్తుంది. సంఘానికి చీడపుడుగు అయిపోతాం, కుటుంబానికి చీడపుడుగు అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, స్త్రీలకి పురుషుడి మీద అధికారం చేసే హక్కు దేవుడు ఇవ్వలేదు. స్త్రీలకి పురుషుడి మీద అధికారం చేసే హక్కు దేవుడు ఇవ్వలేదు. దాన్ని తీసుకోవద్దు. నీ హృదయములో ఎప్పుడైతే పురుషుని మీద నేను ఇతని కంటే ఎక్కువ, ఇతని మీద పెత్తనం చేయాలని అనుకున్నావో, సాతాను నీలో దూరాడని అర్థం. అంతే, దేవునికి విరుద్ధం అది.
ఓకే, హాగర్ని అడిగమని ఉండమన్నాడు. ఇంకా ఆ బిడ్డ గురించి నువ్వేం బాధపడద్దు అని చెప్తాడు. చూడండి, ఇప్పుడు హాగరు గర్భంతో ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ నీటి బొగ్గ దగ్గర బాధపడుతున్నప్పుడు యెహోవా దూత ఆ హాగరుతో అంటాడు, హాగరు, నీ గర్భంలో ఉన్న ఆ బిడ్డ గురించి నువ్వు బాధపడవాక, ఆ బిడ్డ మంచిగానే ఉంటాడు. ఆ బిడ్డ సంతానం, చాలా సంతానం ఉంటుంది. 12 మంది రాజులు అతని గర్భంలో నుంచి వస్తారు. నువ్వేం బాధపడవాక, నువ్వు ఈ యొక్క బిడ్డకి నువ్వు ఇష్మాయేల్ అని పేరు పెడతావని చెప్పి దేవుని దూత హాగరుతో అంటాడు. చూడండి, ఇంకా పుట్టక ముందే ఆ హాగరుతో దూత ఏమని చెప్తాడంటే, నువ్వు ఇతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు అని ఉంటాడు. చూసారా, దేవుని యొక్క గ్రంథం, దేవుని యొక్క మాటలు, భవిష్యత్తు ఎలా గొప్పగా ఉంటాయో. దేవుని యొక్క దూత హాగరుతో ఏ పేరైతే ఆ గర్భంలో ఉన్న బిడ్డకి అన్నాడో అదే పేరు అబ్రహాము ఆ బిడ్డకు పెడతాడు. ఈ హాగరు తిరిగి వెళ్ళిపోద్ది అబ్రహాం దగ్గరికి, శారై దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు అబ్రహాముకి ఆ యొక్క హాగరు ద్వారా బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి అబ్రహాము పెట్టిన పేరేంటో చూడండి ఒకసారి. 15వ వచనం, 16వ వచనం, 15వ వచనం. హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము హాగరును కనిన తన కుమారునికి ఇష్మాయేల్ అని పేరు పెట్టెను. చూసారా, దేవదూత ఏ పేరైతే పెట్టమన్నాడో హాగర్కి, ఆ గర్భంలో ఉన్న బిడ్డకి అదే పేరు అబ్రహాము పెట్టడం జరుగుతుంది. వాళ్ళే ముస్లింలు. ఈ ఇష్మాయేలు యొక్క సంతానమే సాయిబులు. మన సాయిబుల్ ముస్లింలు అంటాం కదా, మన సహోదరులు వాళ్ళు. అబ్రహాం సంతానమే, కానీ కొట్టుకొని చేస్తున్నాం. అవును, కారణం ఏంటి? ఎవరు? శారమ్మ. ఓకేనా, అబ్రహాం చేసిన తప్పుకు చూసారా? అదే అబ్రహాం శారా పొరపాటు కానీ చేయకుండా ఉంటే అందరూ బాగుండేవాడు. ఓకే, రైట్. అబ్రహాము అతనికి పేరు పెడతాడు. రైట్, బాగుంది. తర్వాత ఈ యొక్క అబ్రహాము అనే పేరు కంటే ముందు అబ్రాము అనే పేరు కలిగి ఉంటాడు. అబ్రాము ఫస్ట్ పేరు. తన యొక్క తండ్రి ఇంట్లో పెట్టిన పేరు అబ్రహాముకి అబ్రాము. ఏ పేరమ్మా? అబ్రాము. తర్వాత దేవుడు దాన్ని అబ్రహాముగా మారుస్తాడు. అబ్రహాము అంటాడు. అబ్రాముని అబ్రహాముగా మారుస్తాడు. అబ్రహాము అనే పేరుకి అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. ఏమా? అనేక జనములకు తండ్రి అని చెప్పి అర్థం. ఎక్కడ ఉండదు అన్నమాట? చూడండి ఒకసారి. నీ పేరు నేను మారుస్తున్నానని చెప్పి అనేక జనములకు నీవు తండ్రి కాబట్టి నీ పేరు నేను ఇక నుంచి అబ్రహాము అని చెప్తున్నాను చెప్పి 5వ వచనం చదవండి. 5వ వచనం, 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించుతున్న కనుక నీ పేరు అబ్రహాము అనబడును అని చెప్పి దేవుడు అబ్రహాము అనే పేరు మారుస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక అబ్రహాము అని ఉంటది బైబిల్లో, ఎక్కడ చూసినా కూడా. అంతకుముందు అబ్రాము అని ఉంటది, ఇక్కడి నుంచి అబ్రహాము అని ఉంటుంది. అలాగే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో అంటాడు, నీతో నేను నిబంధన చేసుకుంటున్నాను, నేను నీతో నిబంధన చేస్తున్నాను, నీ సంతానంతో నీతో నేను నిబంధన చేస్తున్నాను. దానికి గుర్తు ఏంటంటే, నేను నీతో నిబంధన చేసుకున్నట్లుగా నీవు నాతో నిబంధన చేసుకున్నట్లుగా గుర్తు ఏంటంటే మీరందరూ కూడా సున్నతి పొందాలి అంటాడు దేవుడు అబ్రహాముతో. దేవుడు ఒక గుర్తు పెడతాడు. నీకు నాకు మధ్య ఉన్నటువంటి గుర్తు ఏంటంటే, నీవు నీ ఇంట్లో పుట్టిన వారందరూ, నీ ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా సున్నతి చేసుకోవాలి అని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్తాడు. సున్నతి అనగా గురపాంగ చర్మము తీసి కట్ చేయడం అనమాట. అది ముస్లిమ్స్ లో చూస్తాం మనం. ఇప్పుడైతే మనకు లేదు, యూదులకు ఆ ఆచారం ఉండేది, సున్నతి చేసుకునే ఆచారం. కాబట్టి అబ్రహాం ఏం చేస్తాడంటే, తన ఇంట్లో పుట్టిన వారందరికి, దాసదాసీలందరికీను, అలాగే ఇష్మాయేల్కి కూడా
అబ్రహాము సున్నతి చేస్తాడు. చూడండి ఆ మాట, ఆదికాండం 17వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. 14వ వచనం. సున్నతి పొందని మగవాడు చెప్పాను. కాబట్టి పైన కానీ మనం చదివితే అబ్రహాము తన సంతానంలోని ప్రతి వారికి కూడా సున్నతి చేస్తున్నట్టుగా మనం గమనించగలం. 10వ వచనం నుంచి 14వ వచనం దాకా చదివితే అబ్రహాము అందరికీ కూడా సున్నతి చేసినట్లుగా మనం చూడగలము. ప్రేమ దేవుని పెట్టారా. ఇక ఆదికాండము 17వ అధ్యాయం 15-16 వచనంగా చూస్తే అబ్రహాముకి ఎలాగైతే పేరు మార్చాడో దేవుడు శారాకి కూడా పేరు మారుస్తాడు. శారాకి కూడా పేరు మారుస్తాడు. అంతకుముందు ఆమె పేరు ఏం పేరు? శారయి. దేవుడు పేరు మార్చక ముందు ఆమె పేరు, అబ్రహాం యొక్క భార్య పేరు ఏం పేరు? శారయి. దేవుడు శారయిగా ఉన్న ఆమెకు శారా అని పేరు పెడతాడు. శారా. శారా అంటే అనేక జనములకు తల్లి. శారా అంటే అనేక జనములకు తల్లి. చూడండి 17వ అధ్యాయము 15-16 వచనాలు. 17వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు దేవుడు 17వ అధ్యాయం 17. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయనొద్దు, ఏలనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. చూసారా, పేరు మార్చేశాడు. ఇక పేర్లు మార్చేసిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామునేమో అబ్రహాముగా, శారయినేమో శారాగా పిలవడము మొదలు పెడతాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు వస్తాడు. మళ్ళా 17వ అధ్యాయంలో మనం కానీ గమనిస్తే అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి, దేవుడు అబ్రహాముతో సంతానం గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము సాగిలపడి దేవుడికి, అంటే దేవుని దూతలు వస్తారు, దేవుని దూతల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. అబ్రహాము సాగిల పడతాడు. ఆ దేవదూతలకి సాగల పడుతూ అబ్రహాము అంటాడు, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకుంటాడు. చూసారా, అప్పటికి అబ్రహాము యొక్క వయసు 100 సంవత్సరాలు, శారా యొక్క వయసు 90 సంవత్సరాలు. ఇద్దరికి 10 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అబ్రహాముకి ఏమో సుమారు 100 సంవత్సరాలు, శారాయికి ఏమో 90 సంవత్సరాలు. అంటే అబ్రహాము కంటే 10 సంవత్సరాల చిన్నది శారై. ఓకేనా, రైట్. అప్పుడు దేవుడితో అబ్రహాము ఒక మాట అంటాడు, అయ్యా మరి 100 సంవత్సరాలు వచ్చేసినాయి కదా నాకు, హాగరు ద్వారా ఏమో నాకు ఇష్మాయిల్ పుట్టాడు కదా, మరి ఈ ఇష్మాయిల్ గురించి నేను నిన్ను వేడుకుంటున్నాను, దయచేసి ఇష్మాయిల్ని బాగా చూడు, ఆశీర్వదించు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇష్మాయిల్ గురించి కూడా, ఆ పని పిల్ల ద్వారా పుట్టినటువంటి సంతానమైన ముస్లింల యొక్క మూల పురుషుడైన ఇష్మాయిల్ గురించి దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వేం బాధపడొద్దు, అతడు కూడా నీ కొడుకే కాబట్టి, అతడు కూడా నీ కుమారుడే కాబట్టి నువ్వు అతని గురించి ఏం బాధపడొద్దు, అతన్ని నేను ఆశీర్వదిస్తాను, అతడు 12 మంది రాజులను కంటాడు అతని గర్భంలోంచి అని చెప్తాడు. 17వ అధ్యాయం 18-20 వచనాలు చదవండి ఒకసారి. చదవండి 17వ అధ్యాయం 18-20 వచనాలు. ఇష్మాయిల్ గురించి బ్రతుకి నిమ్మని వేడుకొనగా 20 వచనం కూడా చదివేసేయండి. 20 వచనం వచ్చేసేయండి. ఇష్మాయిలను గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసాను, అతడు 12 మంది రాజులకు కనును, అతనిని గొప్పగా జనముగా చేసేదనని చెప్పి చెప్తాడు. అయితే అబ్రహాముకి అప్పుడే సంతానం పుట్టి ఉండదు కాబట్టి ఇష్మాయిల్ గురించి చెబుతాడు. అయితే దేవుడు ఏం చెప్తాడంటే అబ్రహాంతో, అబ్రహమా నువ్వు ఇష్మాయిల్ గురించి అడిగావు బానే ఉంది, కానీ
నేను నిబంధన ఇష్మాయేలుతో కాదు, నీ గర్భాన పుట్టబోయే ఇస్సాకుతో చేసుకుంటాను. నీ సంతానంలో శారయికి నీకు పుట్టినటువంటి సంతానము ఇస్సాకు పుడతాడు. ఆ ఇస్సాకు ద్వారా నా నిబంధన నేను స్థిరపరచుకుంటానని చెప్పని ముందుగానే అబ్రహాముకి శారాయికి సంతానం పుట్టక ముందే దేవుడు ఇస్సాకు అనే పేరు పెడతావు అతనికి అని చెప్పి దేవుడు చెప్తాడు. చూడండి ఒకసారి ఆ మాట ఉంటది 17వ అధ్యాయము 19-21 వచ్చినారు. 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయము 19-21 వచ్చిన చదవడం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, అంటే అప్పటికి ఇంకా కన్ల, నీవతనికి ఇస్సాకు అనే పేరు పెట్టు. పేరు కూడా ముందుగా చెప్పేశాడు దేవుడు, ఇంకా బిడ్డ పుట్టక ముందే. అబ్రహాముకి పుట్టబోయే బిడ్డ పేరు కూడా ముందుగా చెప్పేశాడు దేవుడు, ఇంకా పుట్ల అప్పటికి ముందుగా చెప్పేశాడు. ఈ దేవుడు మన దేవుడు, భవిష్యత్తు చెప్పే దేవుడు, మన దేవుడు కాలాలను తన కంట్రోల్లో ఉంచుకున్న దేవుడు, మన దేవుడు సర్వ సృష్టిని నిర్మించిన దేవుడు కనుక ఆయన ఏం చెబుతాడో అదే జరుగుద్ది. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆ దేవుడు ఆ రోజు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాముతో సహా ఇష్మాయేలు ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా సున్నతి పొందుతారు. అప్పుడు అబ్రహాముకి 99 సంవత్సరాలు, ఇష్మాయేలుకి 13 సంవత్సరాలు. ఎక్కడ ఉండదు ఆ మాట చూడండి ఒకసారి. 17-25 వచనంలో 24-25 చదవండి. 24-25 అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు, అంటే 99 years, 99 సంవత్సరాలు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఇంకా 26 కూడా. ఆ ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. 27 అతని ఇంట పుట్టిన వారందరూ అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందారు. అబ్రహాము ఇంటిలోని వారందరూ, అబ్రహాము, ఇష్మాయేలు, మా మిగతా మగవాళ్ళందరూ కూడా, ఇంట్లో పని వారందరూ కూడా సున్నతి పొందారు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, గుర్తుపెట్టుకోండి. యూదులు ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞ ప్రకారము పురుషులు సున్నతి పొందుతారు. ఓకే, ఈ సున్నతి గురించి ఇంకా డీటెయిల్ గా నేను వేరే సబ్జెక్ట్ లో చెప్తాను, ఎందుకంటే ఇది అబ్రహాం యొక్క జీవితం కాబట్టి మనకి ఇప్పుడు టైం కుదరదు. కాబట్టి ఓన్లీ అబ్రహాం జీవితం గురించే మనం ధ్యానిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇకపోతే అబ్రహాం అక్కడ కనాను దేశంలో నివసిస్తూ ఉంటాడు కదా. కనాను దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము లోతు ఇద్దరు కలిసి విడిపోతారు. ఆస్తి తగాదా వలన గొర్రెల కాపర్లకు తగాదా అవుతుంది. అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లకును లోతు యొక్క గొర్రెల కాపర్లకును ఏం జరుగుతుంది? తగాదా అవుతుంది. ఎందుకు? ఆస్తి చాలా ఎక్కువగా ఉంది. ఎవరికి? అబ్రహాంకి, లోతుకి. లోతు అబ్రహాంకి ఏమవుతాడు? సహోదరుడు, కొడుకు. ఓకేనా? అబ్రహాం యొక్క సహోదరుడు కొడుకే లోతు. ఈ లోతు అబ్రహాం యొక్క ఆస్తి ఎక్కువైనందువలన గత వారంలో చెప్పారు, గత వారం 2వ భాగంలో చెప్పారు. అప్పుడు అబ్రహాం వెళ్ళి లోతుతో అంటాడు, లోతు నాయనా, మన ఆస్తి ఎక్కువైపోయింది, మనకెందుకు తగాదా, మనం బంధువులం కదా, కాబట్టి నీకు ఈ దేశంలో నీకు ఇష్టం వచ్చిన చోట దగ్గరికి వెళ్ళు. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తాను, నీదే చాయిస్ అని చెప్పినప్పుడు లోతు ఏ ఊరు వెళ్తాడు? ఏ ఊరు వెళ్తాడు? చదువుతున్నారా? రాసుకుంటున్నారా? నేను కష్టపడినంత వేస్ట్ అయిపోతుందా? ఏ ఊరు వెళ్తాడు లోతు? ఏ ఊరు వెళ్తాడు? ఎవరు వినబట్టట్లా? గట్టిగా చెప్పాలి. సొదొమ గొమొర్రా. వెరీ గుడ్. సొదొమ అనే పట్టణానికి వెళ్తాడు. ఓకేనా? ఆ పట్టణం అప్పుడు బాగా ఉంటది. అయితే ఈ సొదొమ యొక్క మనుషులు ఎలాంటి వాళ్ళని చెప్పి దేవుడు చెప్పాడు అక్కడ. చాలా దుష్టులు, భయంకరమైన పాపులు. వాళ్ళు ఎలాంటి ఎంత పాపులు అంటే మగవాళ్ళను మగవాళ్లే పెళ్లి చేసుకునే పాపులు, ఆడవాళ్ళను ఆడవాళ్లే పెళ్లి చేసుకునే పాపులు. చూసారా ఎంత భయంకరమైన పాపం? చిన్న పిల్లోడు కానించి ముసలోడు వరకు భయంకరమైన పాపులే అక్కడ. వావి వరుసలు ఏముండవు, తేడాలేముండవు, ఆడ మగ తేడాలేముండదు.
భయంకరమైనటువంటి పాపులు ఆ యొక్క ఊర్లో, సొదొమ గొమొర్రా పట్టణాలు. ఆ పట్టణాల్లో ఆ విధంగా పాపం జరుగుతూ ఉంటుండగా మొర, ఆ పట్టణంలో ఆ బలత్కారపు మొర దేవుని సన్నిధికి వెళ్తుంది. సొదొమ గొమొర్రాల గురించిన మొర దేవుని సన్నిధికి వెళ్తుంది. ఎవరు మొర పెట్టుంటారు? లోతే మొర పెట్టుంటాడు. దేవుడు చూస్తున్నాడు కదా. చూడండి అన్నమాట 18వ అధ్యాయం 20 వచనం. 18వ అధ్యాయం 20 వచనం చదవ. 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక అంటున్నాడు. చూసారా, సొదొమ వెళ్ళినటువంటి ఆ యొక్క స్థానంలో భయంకరమైన పాపం జరుగుతుంది. సరే, ఒకవేళ పాపులైనా కానీ అన్యాయం చేయబడిన వాళ్ళు మొర పెడుతున్నారు, నాకు పలానావాడు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి. అలా ఒకరి మీద ఒకరు పాపం చేసుకుంటూ, బలాత్కారం చేసుకుంటూ భయంకరంగా ఉంటుంది ఆ స్థలం అంతా కూడా. ఆ కేకలన్నీ కూడా దేవుడు గమనించడం జరిగింది. గమనించిన తర్వాత ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయడానికి దేవుడు 3 దేవదూతలను భూమి మీదకి పంపిస్తాడు. 3 దేవదూతలను భూమి మీదకి పంపిస్తాడు. చూడండి 18వ అధ్యాయం 2వ వచనం. 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండరు. ఇక్కడ మనుషులు అని రాయబడింది, కానీ దేవదూతలు మా మనుషులలాగా ఉంటారు. కానీ ఇక్కడ మనుషులు అంటే మనుషులు కాదు, దేవదూతలు. ఓకేనా? దేవదూతలు చూడడానికి ఎలా ఉంటారంటే మనుషుల్లాగే ఉంటారు, కానీ వాళ్ళు దేవదూతలు. ఈ 3 దేవదూతలను దేవుడు పంపించినప్పుడు వాళ్ళు అబ్రహాము దగ్గరికి వెళ్తారు. ఈ 3 దేవదూతలు. అబ్రహాము గుడారంలో ఉంటాడు. గుడారంలో వాకిట దగ్గర ఉండి దేవుడితో మాట్లాడుతుంటాడు. దేవుని యొక్క వాక్యము అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ప్రత్యక్షం అవుతారు. ఆ 3 ప్రత్యక్షం అవంగా అబ్రహాం ఏం చేస్తాడంటే ఆ 3కి విందు చేస్తాడు. ఏ విందు చేస్తాడు? రొట్టెలు. అబ్రహాము శారైతో అంటాడు, శారై నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి చెప్తున్నాడు. చూడండి 18వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఏం చెప్తున్నాడు శారైతో? అబ్రహాము గుడారములో ఉన్న శారై వద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్తే, నీకేం పిచ్చి పట్టిందా ముసలోడా? వేళల్లో ఎవరో వస్తే ఈ పని చేయమంటావా నన్ను? అన్లా. ఎవరు? శారై. మీరు అంటారా? నీకేం మతిపోయిందా? ఈ టైంలో ముసలిదాన్ని నేను, వయసు అంతా అయిపోయింది, ఎవరికి వస్తే అన్నం చేయమంటావా, రొట్టె చేయమంటావా అని శారై అనలేదు. చెప్తున్నాను కదా, ఒక పొరపాటు ఉంది. చాలా మంచి గుణాలు ఉన్నాయి శారై దగ్గర. తన భర్తని శారై యజమానుడు అనేది. ఏమనేది? మీరు అన్నారు ఎప్పుడన్నా మీ భర్తల్ని? ఏమా మీ భర్తల్ని ఎప్పుడన్నా నా యజమాని అని అన్నారా? శారై అంటుంది ఏనే నా యజమానుడు అని. చూసారా, అబ్రహాము చెప్పంగానే, రొట్టెలు చేయమని చెప్పంగానే వెళ్ళి రొట్టెలు చేసేసింది. ఆ 3 దేవదూతలకు తినడానికి అబ్రహాము విందు సిద్ధం చేశాడు. ఒక లేత దూడను చూసి తీసుకొచ్చి ఒక పనివాడికి అప్పగించేసి మంచి విందు ఏర్పాటు చేస్తాడు అబ్రహాము ఆ 3 దేవదూతలకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ 3 దేవదూతల్లో ఒక దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడంటే, మరలా మీదటికి ఇదే సంవత్సరంలో అబ్రహాము నేను నీ దగ్గరకు వస్తాను, వచ్చినప్పుడు నీకు కుమారుడు పుడతాడని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అబ్రహాముతో ఆ యొక్క దేవదూతలు. అప్పుడు శారై ఆ వెనకాలే గుడారం లోపల ఉంటది. లోపల ఉండి శారై ఏమంటది తెలుసా? అయ్యా, నేను ముసల్దాన్ని అయిపోయాను. ముసల్దాన్ని అయిపోవడం కాకుండా నా యొక్క ఆ శరీరం అంతా కూడా బలహీనం అయిపోయింది. నా ధర్మము నిలిచిపోయింది. ఇక నాకు పిల్లకాయలు పుడతారా? నా భర్త ముసలోడైపోయాడు, నా యజమాని అబ్రహాము, ఆయన బలం కూడా ఉడిగిపోయింది.
ఇక ఆయన పిల్లల్ని కంటాడా అని మనసులో నవ్వుకుంటది. ఎవరు? శారా నవ్వుకుంటది. చూస్తారా మాట? చూడండి 11వ వచనం, 18-11. అబ్రహామును శారయును బహుకాలము గడిచిన 18వ అధ్యాయం 11వ వచనం. అబ్రహామును శారయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు. స్త్రీ ధర్మం అంటే ఏంటమ్మా? మిమ్మల్ని అడుగుతున్నా స్త్రీలనే. స్త్రీ ధర్మము నిలిచిపోవడం అంటే ఏంటి? ఇక్కడ బైబిల్లో ప్రతి దానికి కూడా ఆన్సర్ ఉంటుంది. చాలా గొప్పది బైబిల్, చాలా జ్ఞానమైంది బైబిల్. బైబిల్లో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. స్త్రీ ధర్మము నిలిచిపోవడం అంటే చెప్తానేనండి. ఒక స్త్రీ గర్భవతి అని ఎప్పుడు తెలుసుకుంటారు? ఏమి నిలిచిపోతే గర్భవతి అని తెలుసుకుంటారు? ఋతు నెలసరి ఆగిపోతే గర్భం వచ్చిందని తెలుసుకుంటారు. అంతేనా? చూడండి బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ ఎంత జ్ఞానమైందో చూడండి ఒకసారి. బైబిల్ డాక్టర్లు కూడా అందదు. ఓకే, ఒక స్త్రీ తన నెలసరిగానే ఆగిపోయిందంటే అప్పుడు గర్భం వచ్చింది అని అర్థం. అంతేనా? అంతే కదా? అయితే అలా ఆ స్త్రీకి వయసు అయిపోయి కొంత వయసు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా నెలసరి అయిపోద్దా? అయిపోద్ది. దాని అర్థం ఏంటంటే ఇక అక్కడి నుంచి పిల్లలు పుట్టరని అర్థం. ఎప్పుడైతే వయసు అయిపోయిన తర్వాత స్త్రీలకు నెలసరి ఆగిపోతుందో అక్కడి నుంచి ఇక గర్భము రాదు. అలాగైపోయింది శారాకి. శారాకి 90 సంవత్సరాలు దాటిపోయినాయి కాబట్టి స్త్రీ ధర్మము ఆగిపోయింది. పిల్లలకి అనడానికి అవకాశం లేదు కనుక మనసులో నవ్వుకుంది శారా. నా వయసు అంతా అయిపోయింది, నాకు ఇంకేం పిల్లకాయలు పుడతారని మనసులో నవ్వుకుంటది. అయితే గుర్తుపెట్టుకోండి, తేరా లోపల మనస్సులో నవ్వుకున్న శారాయి మనసులోని మాట దేవుడు బయట పెడతాడు. ఏమని పెడతాడంటే, శారాయి ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. చూడండి ఆ మాట 18వ అధ్యాయం 12వ వచనంలో. నేను బలము ఉడికిన దానను తనలో నవ్వుకుందా? నవ్వుకున్న తర్వాత దేవుడు చెప్తాడు, శారాయి ఎందుకు నవ్వుతున్నావు అంటే ఏం చెప్తాం చూడండి 15వ వచనంలో. 15వ వచనం. శారా భయపడి ఏమని చెప్పింది? నవ్విందా నవ్వలేదా? కానీ ఇక్కడ ఏం చెప్తుంది? ఇదే హవమ్మ గుణాలు, శారమ్మ గుణాలు, స్త్రీల గుణాలు అంటున్నాను. ఇది అనుకోబో, అక్కడ మంచి వాళ్ళు కూడా ఉన్నారులే, మీలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ శాతం అబద్ధాలు చెప్తారు స్త్రీలు. మీలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ 99% అబద్ధాలు చెప్తారు. తెలుసు, దైవ గ్రంథము చెబుతుంది స్త్రీల యొక్క గుణం. ఓకే, శారా అంటది, లోపల ఏమో నవ్వుకుంది, బయటికి ఏం చెప్తుంది? ఐ డోంట్ నో. ఏమంటుంది? నేను నవ్వలా, అసలు నాకు తెలియదు, అదేంటో నాకు తెలియదు అంటుంది. ఓకేనా? అలాగా చెప్పింది ప్రేమ దేవుడు బిడ్డ. కాబట్టి శారాయి నవ్వుతుంది. తర్వాత దేవుడు అబ్రహాము గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడండి ఇక్కడ. సరే, వీళ్ళు విందు చేస్తారు. విందు చేసిన తర్వాత ఆ దేవదూతలకు విందు చేస్తారు, ముగ్గురికి ఆహారం ఇస్తారు. ఆహారం ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహాము గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు. ఎలాంటి సాక్ష్యం అంటే, అబ్రహామా, నీలో నుంచి భూమి మీద ఉన్న సకల జనములు ఆశీర్వదింపబడతాయి అనే ఒక మాట అబ్రహాం గురించి చెప్తాడు. 18వ వచనం చదవండి. 18వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. అగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. అబ్రహాము గర్భంలో నుంచి వచ్చిన వాడే దావీదు. ఆ దావీదు గర్భంలో నుంచి వచ్చిన వాడే యోసేపు. మరియా. ఆ మరియా గర్భంలో నుంచి వచ్చిన వాడే మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఈ మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఫస్ట్ వచనంలో ఉన్నది, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు. ఇప్పుడు
ఈ మాట చూడండి, భవిష్యత్తుకు ప్రణాళిక, భవిష్యత్తు ప్రవచనం. దేవుడు అబ్రహాం గురించి చెప్తున్న మాట, అబ్రహామా నీ మూలముగా అనేక జనములు ఆశీర్వదింపబడతారు అని చెప్పిన ఈ మాట యేసు ప్రభువుని గురించి. నీ గర్భంలో నుంచి ఇదిగో రక్షకుడైన యేసుక్రీస్తు పుడతాడు, ఆయనను ఎవరు నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారు. అబ్రహాం గురించి ఇచ్చిన సాక్ష్యం. ఇంకా ఈ సాక్ష్యం అబ్రహాం గురించి ఎందుకు ఇచ్చాడు? ఇంకో మాట చదివితే చూడండి ఒకసారి. ఇంకో మాట చదివితే 19వ వచనం చదవమా. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు, మళ్ళా చదువు, అతడు వారికి ఆజ్ఞాపించును. అబ్రహాము గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం వినండి, జాగ్రత్త. దేవుడు అబ్రహాం గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? అబ్రహాం ఎలాంటి వాడు అంటానంటే, నేను అబ్రహాముకు ఏ ఆజ్ఞ ఇస్తానో ఆ ఆజ్ఞ తన కడుపులో పుట్టిన బిడ్డలకు, తన ఇంట్లో ఉన్న పనివారికి, తన బంధువులందరికీ, తన దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా అబ్రహాము ఆ ఆజ్ఞలను నేర్పిస్తాడు. దేవుని భయభక్తులను ఉండేటట్టుగా అబ్రహాము చేస్తాడు అని చెప్పి అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీ గురించి, నా గురించి దేవుడికి సాక్ష్యం ఇస్తాడా? ఇదిగో ఫలానా ఆమె తన బిడ్డలకు నా గురించి చెప్తుంది, నేర్పిస్తుంది. ఏబిసిడీలు నేర్పిస్తున్నారు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో నేర్పిస్తున్నారు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అందుకే శారయి అబ్రహాము ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాము జీవితం గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? ఈ అబ్రహాము తన బిడ్డలు, తన భార్యకి, తన ఇంట్లో ఉన్న వారందరికీ కూడా నా ఆజ్ఞలు నేర్పిస్తాడు, నా ప్రార్థన నేర్పిస్తాడు, నా యందు భయభక్తులు నేర్పిస్తాడు. కనుక ఈ అబ్రహామును నేను విశ్వాసులకు తండ్రిగా చేశాను, విశ్వాసులకు మాదిరిగా మూల పురుషుడిగా చేశానని అబ్రహాము గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఈ రోజు నీ గురించి, నా గురించి ఇవ్వడానికి ఉందా? నీ బిడ్డను చర్చికి రాకపోతే కర్ర పట్టుకొని తన్ని రా చర్చికి అని తీసుకొస్తున్నావా? బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేయకపోతే కర్రవడి పట్టుకొని ఎందుకు ప్రార్థన చేయడం లేదు, ఎందుకు బైబిల్ చదవడం లేదని చెప్తున్నావా? నీ భార్యకు నువ్వు ప్రార్థన చేద్దాం రమ్మని పిలుస్తున్నావా? నీ భర్తతో నువ్వు ప్రార్థన చేద్దాం రమ్మని పిలుస్తున్నావా? నీ పిల్లలతో సహా. ఒక మాట చూడండి, ఇక్కడ అబ్రహాం గురించి నేర్చుకోవాల్సిన పాఠం. తల్లి తండ్రి చర్చికి వస్తే పిల్లలు కూడా చర్చికి రావాలి, తీసుకురావాలి. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే పిల్లలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. ఓకేనా? అదే తండ్రి ఎట్లా అంటున్నాడు అనుకో, అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? తాగుతున్నాడు అనుకో, పిల్లోడు కూడా గుట్కాలు, సిగరెట్లు తాగుతాడు. మన సినిమాలు చూస్తున్నాం అనుకో, పిల్లోడు కూడా సినిమాలు చూస్తాడు. అదే నువ్వు నీతిగా భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో, ఒకరోజు కాదు ఒక రోజైనా నీ బిడ్డ దేవుని బిడ్డ అవుతాడు, దేవుని మార్గంలో నడుస్తాడు. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము ఇందుకు మనకు మాదిరి. అబ్రహాము గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యము, అబ్రహాము దేవుని ఆజ్ఞలను తన కుటుంబానికి, తన భార్యకి, తన బిడ్డలకి మొత్తానికి ఆజ్ఞలు ఇచ్చేవాడట, ఆజ్ఞ పాటించేవాడట. ప్రేమన దేవుని బిడ్డ, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు చర్చికి రారు, పిల్లలు చర్చికి వస్తే తల్లిదండ్రులు రారు. ఇవి మన కుటుంబాలు, ఇవి మన కాపురాలు. కానీ అబ్రహాము కాపురము, అబ్రహాము యొక్క భక్తి అలాంటిది కాదు. గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు అబ్రహాము గురించి నేర్చుకోవాలి అని దేవుడు ఇక్కడ రాపిచ్చాడంటే ఇందుకు. ఓకే, చూసారా?
దేవుడు అబ్రహాము గురించి ఇస్తున్న సాక్ష్యము, అబ్రహాము నా ఆజ్ఞలు గైకొంటాడు, అబ్రహాము నా మాటలు నా బిడ్డ వారి తరానికి నేర్పిస్తాడు. మన వెంకటరావు పాస్టర్ గారు వచ్చారు, తెలుసు కదా. వాళ్ళ పిల్లోడండి సమయలు, చిన్న బాబు, చిన్న పిల్లోడు, చాలా చిన్న పిల్లోడు. ఎంత 5వ తరగతో 4వ తరగతి చదువుతుంటాడు అనమాట. ఓకేనా. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తం చెప్పేశాడు. అక్కడి నుంచోండి చెప్పమంటే 13వ అధ్యాయం మొత్తం చెప్పేశాడు. కీర్తనల గ్రంథంలో ఒక అధ్యాయం మొత్తం చెప్పేశాడు. నాకే అసలు మతిపోయింది, నాకు అసలు వంట అనిపించింది. చిన్న బాబు వాళ్ళు తన బిడ్డకి అలా నేర్పిస్తున్నారు, అలా నేర్పించారు. వాళ్ళు ప్రార్థనా పరులుగా ఉన్నారు కనుక, వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళుగా ఉన్నారు కనుక, వాళ్ళు దేవునికి భయపడే వాళ్ళుగా ఉన్నారు కనుక, తన బిడ్డ కూడా దేవుడికి భయపడేవాడుగా, ప్రార్థనకు వచ్చేవాడుగా, వాక్యం నేర్చుకునేవాడుగా ఉన్నాడు. మీ చేతుల్లో 24 గంటలు సెల్ ఉంది, బైబిల్ ఉందా? సెల్ ఫోన్ లేకుండా ఒక్క రోజు కూడా బతకలేరు. అన్నం లేకుండా బతకతారేమో మీరు అన్నం లేకుండా బతకతారేమో కానీ సెల్ ఫోన్ ఒక రోజు ఇంట్లో పడేసి రూమ్ లో తాళం వేసి బయటికి రండి ఒకసారి, రాదు. మన జీవితానికి అబ్రహాము జీవితానికి తేడా. దేవుని యందు భయభక్తులు కలిగి అబ్రహాము తన కుటుంబాన్ని పెంచుకున్నాడు. ఓకే రైట్. ఇది దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం. ముగించేస్తాను నేను, ఒక 5-10 నిమిషాలు మీకు ముగించడానికి ట్రై చేస్తాను. 3వ భాగం తర్వాత 4వ భాగం చూద్దాం. సరే, ఇలా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి, అబ్రహాము గురించి చెప్పించి, అబ్రహాము గురించి రాపించి, ఈ రోజు వరకు కూడా మనం అబ్రహాం గురించి చదువుకోవడానికి అబ్రహాం పేరు నిలబెట్టాడు. ఇది ఆశీర్వాదం. నీ పేరు నా పేరు కంటే అబ్రహాం పేరు గొప్పగా ఉంది. చూడండి, అబ్రహాం జీవితం గొప్పగా ఉంది. ఎక్కడికి రమ్మన్నాడో పేరు చెప్పకపోయినా వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా విసర్జించలేదు, విడవలేదు, విధేయత చూపించాడు. అలా బ్రతుకుతున్నప్పుడు మరి దేవుడు అబ్రహాముని ఎంత ప్రేమిస్తాడు, దేవుడు అబ్రహాముని ఎంత ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదానికి కారణము దేవుడు మాట వినడం. ఆశీర్వాదానికి కారణము దేవుని ఆజ్ఞ వినడం. చర్చి 10 గంటలంటే 11 గంటలకు రావడం, దేవుని ఆజ్ఞ మేరడం. దేవుడు అంటే భయం లేకుండా పోవడం. ఓకేనా. ఇప్పుడు అబ్రహాము, ఇలాంటి మంచి అబ్రహాముకి మరి దేవుడు ఏ విషయమైనా చెప్పకుండా ఉంటాడా? చెప్తాడు. ఇంతకీ దేవుడు ఆ 3 దేవదూతల్ని భూలోకానికి ఎందుకు పంపించాడో తెలుసా? ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? సొదొమ గొమొర్రాలలో భయంకరంగా పాపం జరుగుతుంది. ఆ పాపం జరుగుతున్న ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు 3 దేవదూతల్ని భూమి మీదకి పంపిస్తారు. వాళ్ళు రాగా ఫస్ట్ గా అబ్రహాం ఇంటి దగ్గరకు వస్తారు. అబ్రహాం ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము వాళ్ళకి విందు చేస్తాడు. విందు చేసి వాళ్ళు ఇక వెళ్ళపోయే టైములో సొదొమ వైపు చూస్తారు. అలాగే సొదొమ వైపు చూస్తారు. అబ్రహాంకి డౌట్ వస్తుంది, ఏంటి వీళ్ళు సొదొమ వైపు చూస్తున్నారు అని డౌట్ వస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాంకి ముందుగానే చెప్పేస్తాడు, నేను నా బిడ్డ అయిన అబ్రహాముకి దాచిదనా? నేను ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నానన్న సంగతి నేను అబ్రహాంకి ఎందుకు దాచాను? 17వ వచనం, 18వ వచనం, 17వ వచనం, 17వ వచనం. అప్పుడు యెహోవా 17వ వచనం, 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా? చూసారా దేవుడు ఎంత మంచివాడు. తన ఎడల భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏ ప్రమాదం వస్తున్నా ముందుగా చెప్పేస్తాడు. గుర్తుపెట్టుకోండి,
తన ఎడల భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏమీయూ దాచడు. ఎవరికి దాస్తాడు తెలుసా? ఎవరు నాశనం అయిపోతారో వాళ్ళకే దాస్తాడు. ఎందుకు? వాళ్ళు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండరు కాబట్టి ప్రమాదంలో పడిపోతారు, నాశనంలో పడిపోతారు, హఠాత్తుగా చనిపోతారు, రకరకాల సమస్యలు వచ్చేస్తాయి వారికి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు సమాచారం ఇస్తూనే ఉంటాడు. బిడ్డా, ఇదిగో పలాంది రాబోతుంది, జాగ్రత్త. ఇదిగో ఈ సమస్య రాబోతుంది, నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నానులే అంటాడు దేవుడు అంట దేవుడు అబ్రహాముతో సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకునే సంగతి దాచిపెట్టకుండా నేను చెప్పేయాలి అనుకుంటాడు. అప్పుడు అబ్రహాముతో చెప్పేస్తాడు దేవుడు, అబ్రహామా, ఈ ముగ్గురు దేవతలు ఎందుకు వచ్చారో తెలుసా? ఆ సొదొమ గొమొర్రాల పట్టణం మనుషులు భయంకరంగా పాపం చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క పట్టణాలని నేను నాశనం చేపించడానికి ఈ ముగ్గురు దేవదూతల్ని పంపించానని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము కలవరి పడిపోతాడు. ఎందుకు చెప్పండి? అబ్రహాము కలవరి పడిపోతాడు. ఎందుకు? లోతు అక్కడ ఉన్నాడు, సొదొమలో లోతు ఉన్నాడు. లోతు ఎవరు? అబ్రహాం యొక్క సహోదరుడు, కొడుకే. మరి సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేసేస్తే ఆ ఊర్లో ఉన్న లోతు కూడా నాశనం అయిపోతాడు. గుండె జల్లు అంటది అబ్రహాంకి. ప్రభువా, సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వచ్చావా అని అడగ్గా అవును అంటాడు. అయితే అప్పుడు అబ్రహాం ఏమంటాడు తెలుసా? దేవుడితో అంటాడు, దేవా, మరి సొదొమ గొమొర్రాల్లో పాపులు ఉన్నారు, మంచిదే, కరెక్టే, కానీ నీతిమంతులు కూడా ఉంటారు కదా. ఆ నీతిమంతులతో పాటు పాపులతో పాటు నీతిమంతుల్ని కూడా నాశనం చేస్తావా? నువ్వు అట్లా చేయవు కదా అని అబ్రహాము దేవుణ్ణి అడుగుతాడు. చూడండి ఒకసారి అన్నమాట. 23వ వచనం, 18వ అధ్యాయం 23వ వచనం, 18:23. అప్పుడు అబ్రహాము సమీపించి, 18వ అధ్యాయము 23వ వచనం, ఆదికాండం. చదవండమ్మా, అలసిపోయారండి, నాగరాలు అల్పు. చదవండి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా దేవా? ఒకవేళ అక్కడ నీతిమంతులు ఎవరైనా ఉండుండొచ్చు కదా అని ఎవరి గురించి అంటున్నాడు అబ్రహాము? లోతు గురించి. అంటే ఇప్పుడు లోతు నీతిమంతుడుగా ఉండి ఉంటాడు అని అబ్రహాముకి నమ్మకం ఉండట్లేదు. ఉంది కాబట్టి అంటున్నాడు, దేవా, అక్కడ ఎంతో కొంతమంది నీతిమంతులు ఉంటారు కదా, మరి ఆ నీతిమంతులు కూడా నాశనం అయిపోతారు కదా నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు అని అబ్రహాము తన సహోదరుడు కొడుకైన లోతుని దృష్టిలో పెట్టుకొని, లోతు నీతిమంతుడిగా ఉండి ఉంటాడని అనుకొని దేవుడిని అడగడం మొదలు పెడతాడు. ప్రేమను దేవుని పెట్టారా? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ముగిచ్చేస్తాం, ఇంకొక 5 నిమిషాలు ముగిచ్చేస్తాం. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల్లో సొదొమ అనే ప్రాంతంలో తన సహోదరుడు కొడుకైన లోతు ఉన్నాడని ఎరిగిన అబ్రహాము, ఆ లోతు నీతిమంతుడై ఉన్నాడని ఎరిగిన అబ్రహాము ఇక దేవుడితో దేవుణ్ణి వేడుకోవడం మొదలు పెడతాడు. గుర్తుపెట్టుకోండి, అబ్రహాం దగ్గరకు వచ్చిన ఎంతమంది దేవదూతలు? 3. కానీ ఒకళ్ళు అక్కడే ఆగిపోయి 2 వెళ్తారట. లోతు యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి 2 వెళ్తారు. మీరు తర్వాత బైబిల్లో చూడండి. ఒకళ్ళు ఆగిపోతారు అక్కడ, 2 అక్కడికి వెళ్తారు. ఓకేనా? రైట్. అప్పుడు అబ్రహాము నాశనం కాకూడదని, లోతు నాశనం కాకూడదని అబ్రహాము దేవుణ్ణి వేడుకోవడం మొదలు పెడతాడు. ఎలా వేడుకోవడం మొదలు పెడతాడంటే, అయ్యా, మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఒక 50 మంది నీతిమంతులు గాని ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడుగుతాడు. ఏమా, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని దేవుణ్ణి అబ్రహాము అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, సరే అబ్రహాము,
సొదొమ గొమొర్రా పట్టణాల్లో 50 మంది నీతిమంతులు నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేనేం చేయను అంటాడు. గుర్తుపెట్టుకోండి, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసేసాడు దేవుడు. ఒక పట్టణం అంటే లక్షల మంది ప్రజలు ఉంటారు, లక్షల మంది ప్రజలు ఉంటారు. దేవుణ్ణి అబ్రహాం అడుగుతున్నాడు, దేవా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే, సరే అబ్రహాము 50 మంది నీతిమంతులు ఉంటే చేయను అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట 18వ అధ్యాయము 24-26 వచ్చిన 24 చదవండి ముందు. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అన్నప్పుడు 26 వచనం, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అని. చూసారా, 50 మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని నేను ఏమీ చేయను అంటాడు యెహోవా. మళ్ళా అప్పుడు అబ్రహాము రెండోసారిగా ఇంకో మాట అంటాడు, ఇదిగో నేను బూడిదను ప్రభుతో మాట్లాడ తెగిస్తున్నాను. అబ్రహాం యొక్క తగ్గింపు చూడండి దేవుడి దగ్గర. ఏమంటున్నారా? అబ్రహాం యొక్క తగ్గింపు చూడండి. అయ్యా, నేను బూడిద లాంటోడిని, ధూళి లాంటోడిని, నేను నిన్న వేడుకుంటున్నాను, అడుగుతున్నాను, ఒకవేళ 50 మంది ఉండరేమో, 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని దేవుణ్ణి అడుగుతాడు. దానికి కూడా దేవుడు ఒప్పుకుంటాడు. సరే, 45 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నేను కాపాడుతానంటాడు. మళ్ళా అబ్రహాం ఏమంటాడు, అయ్యా మళ్ళా నేను మాట్లాడుతున్నాను, ఇంకొకసారి మాట్లాడుతున్నాను అంటాడు. ఏమంటాడు, ఒకవేళ 40 మంది ఆ ఊరిలో నీతిమంతులు ఉంటే కాపాడుతావా అంటే దేవుడు అంటాడు, సరే 40 మంది ఉన్నా కాపాడుతాను పో అంటాడు. మళ్ళా అబ్రహాం ఏమంటాడు, అయ్యా ప్రభువా కొంచెం నా మీద కోపడబాక, ఏదో మాట అడుగుతున్నాను అంటాడు. ఏంటి చెప్పు అంటాడు. ఒకవేళ అక్కడ 30 మంది ఉంటే, 30 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా అంటే సరే. ఇక్కడ ఒకసారి గమనించండి, 50 నుంచి స్టార్ట్ చేసి 45కి వచ్చాడు, 45 నుంచి స్టార్ట్ చేసి 40కి వచ్చాడు, 40 నుంచి స్టార్ట్ చేసి 30కి వచ్చాడు. జాగ్రత్తగానండి, అబ్రహాము దేవుణ్ణి ఎలాగ బతిమలాడుతున్నాడు తన కుటుంబంలోని లోతును కాపాడడం కోసం. అయ్యా 30 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అన్నప్పుడు, సరే అబ్రహామా నువ్వు చెప్తున్నావు కాబట్టి 30 మంది ఉన్నా నేను ఆ యొక్క పట్టణాన్ని కాపాడుతాను అంటాడు. 18వ అధ్యాయం 30వ వచనంలో. తర్వాత 30 మంది చెప్పిన తర్వాత మళ్ళా దేవుడితో అంటాడు అబ్రహాము, అయ్యా నేను నీతో మాట్లాడడానికి కొంచెం తెగిస్తున్నాను అని అంటే, ఏంటో చెప్పు అంటాడు. 20 మంది ఉంటే కాపాడుతావా పట్టణాన్ని అంటాడు. 20 మంది ఒకవేళ పట్టణంలో 20 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, సరే నీ మాట ప్రకారము 20 మంది ఉన్న ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. చూడండి ఒకసారి 20 మంది ఉన్న ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడంటే ఆ ఊర్లో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో లేదో మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. 20 మంది ఉన్నా కాపాడుతాను పో అంటాడు దేవుడు. అప్పుడు అబ్రహాం అంటాడు, చివరిగా మనం ముగించుకుందాం, చివరిగా అయ్యా ఇంకా నేను మాట్లాడను, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అంటారే, లాస్ట్ అండ్ ఫైనల్ గా 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడుగుతాడు. చూడండి, 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని దేవుడు అడిగినప్పుడు, అబ్రహాము దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడు చూడండి. 32వ వచనం. ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకో మారే మాట్లాడేదాను, ఒకవేళ అక్కడ 10 మందే కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉండున నేను. 33 కూడా చదివామా. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి, చూడండి 10 మంది ఉంటే చాలు, 10 మంది ఉన్నా నేను కాపాడుతాను అని చెప్పి దేవుడు అబ్రహాంకి ఏమి ఇచ్చాడు, మాట ఇచ్చాడు. కానీ అక్కడ 10 మంది లేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో
10 మంది కూడా నీతిమంతులు లేరు. అంటే దేవుడు అంటే భయము, దేవుడు చెప్పినట్టు వినేవాళ్ళు, పరిశుద్ధులు లేరు. గుర్తుపెట్టుకోండి, ముగించేస్తున్నాను నేను. ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడు. అది మనం 4వ భాగంలో చూస్తాం, తర్వాత చూస్తాం. ఎందుకంటే ఇది లోతుకు సంబంధించిన విషయం కాబట్టి దాన్ని నేను టచ్ చేయడం లేదు. అబ్రహాముకి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని నేను చూస్తున్నాను. ఓకేనా? ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేసేస్తాడు, వేరే విషయం. అయితే గుర్తుపెట్టుకోండి, లోతు విషయంలో అబ్రహాము ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఇక అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోతాడు. దేవుడు కూడా మాట్లాడటం ముగించేస్తాడు. దీన్ని బట్టి మనకు ఇక్కడ చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, నీ కుటుంబం నీ ఇల్లు కాపాడబడాలంటే నీ ఇంట్లో నీవు నీతిమంతురాలువే ఉండాలి. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు చూడండి, ఎన్నిసార్లు దేవుడిని అబ్రహాము మార్చుకుంటూ అడిగాడు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పారు కదా మీరు? ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? 6 సార్లు దేవుడిని అబ్రహాము అడుగుతాడు. ఫస్ట్ ఏం చెప్తాడు? 50. తర్వాత ఏం చెప్తాడు? 45. తర్వాత ఏం చెప్తాడు? 40. తర్వాత ఎంత చెప్తాడు? 30. తర్వాత ఎంత చెప్తాడు? 20. తర్వాత ఎంత చెప్తాడు? 10. చూసారా ఎట్లా తగ్గించుకొని వచ్చాడు? ఇన్నిసార్లు చెప్పినా కూడా ప్రేమని నేర్పిడారా, దేవుడు అబ్రహాం యొక్క మాట విన్నాడు. కారణము, అబ్రహాం అంటే దేవుడికి ఇష్టం. నీవు దేవుడికి ఇష్టమైనట్టుగా ఉంటే నీ మాట దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆయన ఆజ్ఞ పాటిస్తుంటే దేవుడు ఖచ్చితంగా నీ మాట వింటాడు. ఏమా? కనుక నీ కుటుంబం బాగుండాలంటే మన జీవితంలో నీతి ఉండాలి. ఒక నీతిమంతుని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు. ఒక నీతిమంతురాలను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను కాపాడాలంటే నువ్వేమై ఉండాలా? నీతిమంతురాలు, నీతిమంతుడై ఉండాలి. మనం నీతిమంతుడు అవ్వకుండా అయ్యా నన్ను కాపాడు నేను సినిమా చూసేటప్పుడు, అయ్యా నన్ను కాపాడు నేను దొంగతనం చేసేటప్పుడు, అయ్యా నన్ను కాపాడు నేను మందు తాగేటప్పుడు అంటే వినడు. దేవునికి నీతి అంటే ఇష్టం. ఓకే, ఈ రోజుతో అబ్రహాము గురించిన 3వ భాగము అయిపోయింది. ఎన్నో వచనంతో? ఆదికాండము 18వ అధ్యాయము ఎన్నో వచనం? 33వ వచనం. ఓకేనా? 33వ వచనంతో అబ్రహాము జీవితంలోని 3వ భాగము అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆదివారము అబ్రహాం జీవితంలో 4వ అధ్యాయము స్టార్ట్ అవుతుంది. అందరు రాసుకున్నారా? నోట్ చేసుకున్నారా? రైట్. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు కొంచెం